వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు వారు తన చివరి 6 రోజుల పరిచర్య మహాద్భుతమైనది. ఆ 6 రోజుల పరిచర్యలో అంటే మట్టలాదివారం నుంచి పామ్ సండే నుంచి ఫ్రైడే వరకు, గుడ్ ఫ్రైడే వరకు చేసిన బోధ కానీ, పరిచర్య కానీ, ఆయన చేసిన సూచక్రియలు కానీ చాలా చాలా ప్రపంచ మానవాళికి, లేకపోతే ఆయన సేవ చేస్తున్న వారి క్రైస్తవులకు అనేది విలువైన సందేశాన్ని ఇచ్చేవి. ఆ విలువైన సందేశం ఇచ్చే అంశమే ఒక ఘట్టం ఏంటంటే గురువారం సాయంకాలం మేడగదిలో యేసు ప్రభు వారు తన 12 మంది శిష్యుల పాదాలు కడిగి ఆ తర్వాత ప్రభురాత్రి భోజన సంస్కారంలో వాళ్ళు పాల్గొంటారు. ఎందుకు శిష్యుల పాదాలు యేసు ప్రభు వారు కడిగారు? దేవాతి దేవుడు పరలోకంలో వేలాది దూత గణములతో కీర్తించబడుతూ, కెరూబులు శరాపులతో కీర్తించబడుతున్న దేవుడు, పరలోక భాగ్యములో సింహాసనాన్ని అధిష్ఠించే దేవుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడైన యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి మానవుల యొక్క పాదాలు ఎందుకు కడిగారు? వాళ్ళ పాదాలు ఎందుకు శుద్ధి చేశారు? ఏంటి దీని ద్వారా క్రైస్తవులు కానీ, సేవకులు కానీ ఏం నేర్చుకోవాలి? ఒకసారి ఈ సందేశం మనం కొద్దిసేపు విందాం. యేసు ప్రభు వారు గురువారం సాయంకాలం పస్కా పండుగ తొలి రోజులో వాళ్ళు పస్కా విందును ఆచరించడానికి యెరూషలేములోని ఒక మేడగదిలో వాళ్ళు ఉంటారు. అది చరిత్రకారులు చెప్పేది ఏంటంటే మార్కు సువార్త రాసిన మార్కు గారి ఇల్లు, అది పై గది వాళ్ళది. సో అక్కడ వారికి విందు ఏర్పాటు చేస్తారు. సో వాళ్ళు ఆ 12 మంది శిష్యులు అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఆ విందులో పాల్గొంటారు. ఆ విందులో పాల్గొనక ముందు వీరందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువారు స్వయంగా ఒక గుడ్డ తీసుకొని తన నడుము కట్టుకొని నీళ్లు తీసుకొని శిష్యుల పాదాలు తమ మీద పెట్టుకొని కడుగుతూ ఉంటారు. శిష్యులు అభ్యంతరం చెప్తారు, వద్దు అని చెప్పినప్పటికీ లేదు ఇది కడగాలి, నేను ఇది చెయ్యాలని చెప్పేసి వారిని వారిస్తాడు. పేతురు గారు మరీ ఇంకా ముందుకు వెళ్ళి వద్దు ప్రభు, నేను అంత యోగ్యుణ్ణి కాదు, మీరు నా పాదాలు పట్టుకున్నటకు అంత యోగ్యుణ్ణి కాదు అని చెప్పినప్పుడు, లేదు కడక్కపోతే నాలో మీకు పాలు ఉండదని చెప్పినప్పుడు, అయితే నా తల నుంచి అరికాల వరకు కడగంటే అది కాదులే, తర్వాత సంగతి, ముందు ఈ పాదాలు కడుగుతాని చెప్పి 12 పాదాలు కడిగి చక్కగా ఆ టవల్తో తుడిచి వాళ్ళకి తర్వాత వాళ్ళు డిన్నర్ చేస్తారు. ఏంటి దీని ఉద్దేశం? ఎందుకు కడిగారు? ఇందులో 2 ఉద్దేశాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, అందరు చెప్పేదే తగ్గింపు, అంటే తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. యేసు ప్రభు వారు తను పరలోకం నుంచి భూలోకానికి తగ్గించుకున్నాడు. ఆయన ఆకాశమంత ఎత్తైన వాడు, పరలోకంలో సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు. ఆయన భూలోకంలో రిక్తుడిగా, దీనుడిగా, ఒక పశువుల పాకలో పుట్టడానికి తగ్గించుకున్నాడు. అంటే ఎంతగా తగ్గించుకుంటే నువ్వు అంతగా హెచ్చించబడతావు. సో ఆయన తగ్గించుకుంది ఆయన బోధలో కాదు, లేకపోతే చెప్పిన మాటల్లో కాదు, చేసే పనుల్లో కూడా ఆయన తగ్గించుకున్నాడు. చాలామంది చెప్తుంటారు, చాలామంది చాలా నీతి కథలు, చాలా మంచి మాటలు చెప్తుంటారు. చాలామంది చెప్పేవి పాటించరు. చెప్పే నీతి వారి దగ్గరకు వచ్చేసరికి అవి పాటించకపోకుండా ఉంటారు, తప్పిపోతూ ఉంటారు. చాలామంది సద్గురులు అనుకున్నవారు, స్వామీజీలు అనుకున్నవారు చెప్పేది ఒకటిగా ఉంటుంది, చేసేది ఒకటిగా ఉంటుంది. కానీ యేసు ప్రభు వారు చెప్పిందే చేశాడు, చేసిందే చెప్పాడు. అందుకు తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడ్డాడు. అంటే తగ్గించుకున్నాడు. శిష్యుల పాదాలు కడిగి, అంటే ఒక గురువుగా ఉన్నవారు వాళ్ళ శిష్యుల పాదాలు కడగటం అనేది జరగని పని, కానీ అది జరిగింది అంటే తను తగ్గించుకున్నాడు. మీరు కూడా మీరు తగ్గించుకోవాలి, తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడు అని శిష్యులకు తెలియజేయటానికి యేసు ప్రభు వారు ఆ విధమైన కార్యం జరిగించారు. 2, పరిశుద్ధపరిచారు. అప్పటికి ఆ గురువారం మధ్యాహ్నం ఉదయం అంతా వీళ్ళు అక్కడక్కడ తిరిగి వస్తుంటారు.
ఎక్కడెక్కడో పరిచర్య చేసి వచ్చారు. డిన్నర్ చేసే ముందు ఎవరు కాళ్ళు కడుక్కోవాలి. యూదుల ఆచారం ప్రకారం కానీ లేకపోతే ఆ యూదుల ఆ భోజన సంస్కారంలో ముందు కాళ్ళు కడుక్కోవటం, చేతులు కడుక్కోవటం అనేది ఆనవాయితీ. వాళ్ళు కడుక్కోకుండానే వాళ్ళు యేసుప్రభు వారితో లోనకి వెళ్ళిపోయారు. సో అప్పుడు యేసుప్రభు వారి స్వయంగా వారి కాళ్ళు కడిగిన సందర్భం అక్కడ కనబడుతుంటుంది. అయితే పరలోకపు విందులో పాల్గొనే ముందు మనం శుద్ధీకరించుకోకపోతే ఆ విందులో పాల్గొనలేం. వాళ్ళు ప్రభురాత్రి భోజనాన్ని చేయబోతున్నారు. ఆ సమయంలో ఆయన ఏం చెప్తారంటే తన శరీరము తన రక్తము మీరు తినబోతున్నారని చెప్తుంటారు. చెప్పినప్పుడు ఇది నా రక్తము, ఇది నా శరీరము ఇదని చెప్పినప్పుడు ఆ పరలోక భోజనం చేసే ముందు శుద్ధీకరించబడటం. మనం ప్రతి బల్లారాధన రోజు మనం ప్రిపేర్ అవుతాం కదా, శుద్ధీకరించబడతాం కదా. అలాగనే వారందరినీ శుద్ధీకరించారు. వారి ఆత్మల్ని కాదు, వారి శరీరమును కూడా శుద్ధీకరించారు. అంటే ఒక సిద్ధపాటు కలిగి ఉంటారు. అంటే పరలోకపు భోజనాన్ని చేసే ముందు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. పరలోకపు విందులో పాల్గొనడానికి ఎట్టపడితే అట్టే పాల్గొనరు. ఎవరు పడితే వాళ్ళు రారు. సిద్ధపాటు లేని వాళ్ళ బుద్ధి లేని కన్యకలు బయటే ఉన్నారు కదా. యేసుప్రభు వారు ఉపమానం చెప్పారు కదా, బుద్ధి కలిగి సిద్ధపాటు కలిగిన కన్యకలే పెళ్లి కుమారుడి విందులో పాల్గొన్నారు. సిద్ధపాటు లేకుండా ఇష్టానుసారంగా ఒక ముందు చూపు లేకుండా ఒక నూనెను సిద్ధం చేసుకోకుండా ఉన్న వాళ్ళు బయటనే విడువబడ్డారు. వారు కేకలు వేసినప్పటికీ ఆ కేకలు వాళ్ళని ఆ పెళ్లి కుమారుడికి వినపడలేకుండా మీరెవరో నాకు తెలవదని చెప్పేశారు. అంటే ఒక విందు జరుగుతున్నప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ శిష్యులు గబగబా సిద్ధపాటు లేకుండా వచ్చారు, వారిని సిద్ధపాటు చేసేసారు. ఈరోజు పరలోకానికి మనం వెళ్తున్నప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ విందులో పాల్గొంటున్నప్పుడు, ఆ మహావిందులో పాల్గొంటున్నప్పుడు ఎట్టబడితే ఎవరు పడితే వాళ్ళు పాల్గొనే వీలు లేదు. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో, ఎవరైతే సిద్ధపాటు కలిగి సిద్ధలలో నూనె నింపుకుంటారో వారు మాత్రమే సిద్ధపాటు. ఆ సిద్ధపాటు కలిగి ఉండమని యేసుప్రభు వారి యొక్క పాదాలు కడిగారు. ఈరోజు చాలామంది గుడ్ ఫ్రైడే వచ్చిన సందర్భంగా చాలామంది సేవకులు కానీ, కొంతమంది ఫాదర్లు కానీ, కొంతమంది కానీ సంఘ పెద్దల పాదాలు, లేకపోతే సంఘంలో ఉన్న విశ్వాసుల పాదాలు, డీకెన్స్ పాదాలు, పరిచారకుల పాదాలు కడుగుతుంటారు. తప్పేం లేదు. కాకపోతే ఎందుకు చేస్తున్నారో వారికి తెలియచేయాలి. తగ్గింపుకు సూచనగా చేయాలి. ఏదో పాదర్ల గొప్పతనం కోసమో లేదా పాస్టర్ల సేవకుల గొప్పతనం కోసమో కాదు అది చేయబడింది కాదు. మహావిందులో పాల్గొనడానికి ఇది ఒక సూచనగా చేయబడింది. తగ్గింపుకు సూచనగా చేయబడింది. ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడో మనము అంతగా మనం గొప్పలై ఉండొచ్చు, శిష్యులమై ఉండొచ్చు, అపోస్తలై ఉండొచ్చు, బోధకుల బిషప్లమై ఉండొచ్చు, గొప్పవారమై ఉండొచ్చు, డబ్బున్న వారమై ఉండొచ్చు, కులానికి గొప్ప ఉండొచ్చు. ఇదేది గొప్పది కాదు. వాళ్ళు తగ్గించుకోవాలి, క్రీస్తులో తగ్గించుకోవాలి. తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడు. ముందు వరుసలో కూర్చొని మేము గొప్పవాళ్ళం కాదు, మేము వెనక వరుసలో కూర్చోండి, తగు సమయంలో మిమ్మల్ని పిలుస్తారు, అప్పుడు మీరు హెచ్చించబడతారని చెప్తున్నాడు. చాలామంది చేస్తుంటారు, పాదాలు కడుగుతుంటారు, చేస్తుంటారు, కానీ తప్పేమి కాదు. కానీ దాన్ని నిజమైన ఔచిత్యాన్ని మీరు తెలుసుకోవాలి. దినమైన ఔచిత్యాన్ని తెలుసుకొని దాన్ని చేస్తే దానికి ఒక విలువ ఉంటుంది. అయితే విందుకు సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచించు. నువ్వు తగ్గింపు కలిగి ఉన్నావా? సిద్ధపాటు కలిగి ఉన్నావా? సిద్ధపాటు, తగ్గింపు అనేది పరలోకానికి హెచ్చిస్తుంది. ఈ లోకంలో నువ్వు తగ్గించుకుంటే, ఈ భూలోకంలో నువ్వు తగ్గించుకుంటే, ఇక్కడ నువ్వు జీవపు డమ్మము లేకుండా తగ్గించుకుంటే ప్రతి చర్యలో. కొంతమంది ఎట్లుంటారంటే బయటికి తగ్గించుకున్నట్టే కనపడతారు, కానీ వాళ్ళ యాటిట్యూడ్ లోన ఆ గర్వం అనేది అలాగే నిలిచిపోతుంది. అన్ని విషయాల్లోనూ తగ్గించుకోవాలి. ఈ భూలోకంలో తగ్గించుకున్నవాడు పరలోకం వరకు హెచ్చించబడతాడు. అటువంటి హెచ్చింపు జీవితం, పరలోకపు జీవితం, ఆ పరలోకపు మహావిందు జీవితం మనందరికీ దేవుడు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యు.